హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ హోమ్ వ్లాగ్స్. సో గైస్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ అనమాట. ఎందుకంటే నేను మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి. సో మార్నింగ్ అయితే నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లోనే నైట్ వేర్ అయితే వేసుకున్నాను, బయటికి ఏం వెళ్ళట్లేదు కదా అని చెప్పేసి. తర్వాత నా యాజ్ యూజువల్ డే అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా బాబు బాటిల్స్, పాల బాటిళ్ళు అన్నీ స్టెరిలైజ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా వాడికి పాలు కూడా కలిపేసి రెడీగా పెట్టుకున్నాను. కానీ నేను లేచేటప్పటికే వాడు లేచిపోయాడు అనమాట. ఈరోజు కొంచెం లేట్ అయింది, లేచేసరికి 7 అలా అయిపోయింది అనమాట. మార్నింగ్ చాలా నిద్ర వచ్చేస్తుంది, అయినా లేవక తప్పదు కదా. సో నైట్ అయితే నేను ఇక్కడ కొంచెం వాష్ చేసిన డిషెస్ ఉంటే వాటిని అలా సర్దుకుంటున్నాను. ఇంకా మా అమ్మలు కూడా వచ్చారు కాబట్టి ఏదో అడుగుతుంటే చెప్తున్నాను. యాక్చువల్గా అయితే అమ్మ వాళ్ళు వచ్చి 2 days అవుతుంది అనమాట. ఎందుకంటే మొన్న మా బాబుకి ఫీవర్ అయితే వచ్చింది కదా. సో అమ్మమ్మలకి అయితే మరీ ఉండలేరు అనమాట. వాళ్ళు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఒకసారి అయినా చూడడానికి వెళ్ళాలి అని చెప్పేసి అయితే వచ్చారు. అండ్ నేనైతే ఇక్కడ టిఫిన్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఇడ్లీ పెడుతున్నాను అనమాట. సో యాజ్ యూజువల్గా మా వారికి, నాకు ఇంకా మా బాబుకి అయితే ఓన్లీ 3 plates యూస్ చేసేదాన్ని. ఇంకా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసరికి ఇంకొక 2 plates ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. ఇంకా ఇడ్లీ బ్యాటర్ మొత్తం ప్లేట్స్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకున్నాను అనమాట. మంచిగా అవైతే కొంచెం ఇడ్లీలు అయితే కొంచెం ఎక్కువ పడతాయి, తినడానికి బాగుంటుంది. అట్లా అయితే మా ఇంట్లో ఎవరు అంతలా లైక్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నేను ఇడ్లీకి అయితే ఇక్కడ చట్నీ అయితే టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా టమాటా, ఆనియన్, నేనైతే కొత్తిమీర అయితే ఉంటే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వేసుకుంటాను. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. సో అందుకని చెప్పేసి దాన్ని బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అండ్ నేనైతే ఇక్కడ ఆనియన్స్, శనగపప్పు, ఇంకా టమాటోలు, కొన్ని గ్రీన్ చిల్లీస్ కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నా. ఫస్ట్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్. కొంచెం సాల్ట్ వేస్తే ఇంకా కొంచెం బేగా మగ్గుతాయి అంటారు కదా. సో అలా అవుతుందని చెప్పేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను. అండ్ దాన్ని చల్లార్చుతున్నాను, మిక్సీలో డైరెక్ట్గా వేసేసుకున్నా. ఇంకా నాకు ఇక్కడ ఇడ్లీలు కూడా అయితే రెడీ అయిపోయాయి అనమాట. ఇంకా చట్నీ కూడా మిక్సీలో గ్రైండ్ చేసేసి ఇంకా పోపు కూడా పెట్టేశాను. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ నేనైతే డైలీ 2 eggs అయితే బాయిల్ చేస్తూ ఉంటాను కదా, మా బాబుకి ఇంకా మా వారికి. ఇక్కడైతే మా చిన్నోడు లేచిపోయాడు, చెప్పాను కదా ఆల్రెడీ లేచే ఉన్నాడు నాకంటే ముందే అని చెప్పేసి. ఇంక ఇక్కడ ఏసీ రిమోట్తో అయితే ఫోన్లో మాట్లాడినట్టు మాట్లాడేసుకుంటున్నాడు అనమాట. వాడికి ఎవరు నేర్పించారో ఏటో కానీ బాగా మాట్లాడతాడు, మాకంటే బాగా మాట్లాడతాడు హలో అని చెప్పేసి. ఇంకా అంగన్వాడి నుంచి కాల్ వచ్చింది, మీకు ఎగ్స్ అవి ఇస్తాం రండి అని చెప్పేసి తీసుకొని వెళ్తే వాడు ఏడుపు ఇంత అంత కాదు. అంగన్వాడి అంటే చాలా ఏడ్చేస్తాడు, ఎందుకంటే వెయిట్ వేసేస్తారు. అది చాలా భయపడుతూ ఉండేవాడు. చిన్నప్పుడు అయితే అస్సలు భయపడేవాడే కాదనమాట. ఇంకా అంగన్వాడిలోకి ఎంటర్ కూడా అవ్వలేదు, అప్పుడే ఏడుపు అయితే స్టార్ట్ చేసేసారు. ఇంక ఇక్కడైతే కొత్త స్టాక్ వచ్చింది. లాస్ట్ టైం తీసుకున్న ఎగ్స్ అయితే చాలా బాగాలేదనమాట. అండ్ ఇక్కడైతే 13 eggs, 1 liter మిల్క్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఆయమ్మ వాడితో చెప్తుంది, ఏం వెయిట్ వేయించుకోవట్లేదు, కొంచెం ఆమె ఎగ్ తినేసి వెళ్ళిపోతాం అంటే ఇంకో ఒకటే ఏడుపు అనమాట. అసలు ఆపలేదు. ఇంకా బాయ్ చెప్పే అంటే బాయ్ మాత్రం బాగా చెప్తున్నాడు, వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పేసి. ఇంకా రిటర్న్ వచ్చేసరికి 12 అయిందనమాట. ఇంకా అప్పుడు రైస్ పెట్టుకొని కొంచెం అంటే చింతపండు నానబెట్టుకున్నాను, రసం కూడా చేసుకుందామని చెప్పేసి బాగా కడుక్కుంటున్నాను. ఎందుకంటే చింతపండుకి పురుగులు అవి పడుతూ ఉంటాయి కాబట్టి. ఇంకా మా బాబుకి అయితే కొంచెం హాట్ వాటర్ హీట్ చేసి వాడి బాటిల్లో అయితే వేసి ఇచ్చేసాను అనమాట. మార్నింగ్ నుంచి ఫ్రెష్ వాటర్ అసలు పట్టలేదని చెప్పేసి. ఇంక ఇక్కడ నేను ఒక పక్క రైస్ కూడా పెట్టేసుకున్నాను, ఇంకొక పక్క రసం కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను కాబట్టి కొంచెం పోపు అయితే పెట్టుకుంటున్నాను. మా వారికి అయితే అసలు చారు అయితే కంపల్సరీగా ఉండాలి. నేనైతే అస్సలు చారే ముట్టుకోను అనమాట. కర్రీ బాగుంటే కర్రీతోనే తినేస్తాను. సో ఇలాగా అంటే మా వారికి కొంచెం పోపు అనేది బాగా పడితే బాగా టేస్టీగా వస్తుంది అని చెప్పేసి నేను బాగా అంటే కొంచెం మార్చినట్టుగా అయితే చేసుకుంటాను. చూసారా పొగ ఇలా రావాలి, ఇంట్లో అసలు అందరికీ దగ్గు వచ్చేస్తుంది అనమాట నేను చేస్తే. కానీ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది, ఇంకా అలాగే బాగా వస్తుంది. ఇక్కడైతే రైస్ కూడా అయిపోవచ్చింది, కలిపేసుకుంటున్నాను. అండ్ అయితే నేను కర్రీకి ఈరోజు బరబాటి ఇంకా పొటాటో కూడా ఫ్రై చేద్దాము, టమాటో వేసి ఎలాగో ఉన్నాయి కదా అంటే మా వారు ఫ్రెష్గా తీసుకొని వచ్చారు నిన్నే బజారు. సో కొంచెం శనగపప్పు, ఇంకా ఆవాలు, ఆనియన్స్ వేసి బాగా టమాటో కూడా వేసి ఫస్ట్ అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. తర్వాత కొన్ని పొటాటోస్, ఇంకా ఆ తర్వాత ఏమో బరబాటి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. బాగా కలుపుకుంటున్నాను. సో నాన్ స్టిక్లో అయితే అంటుకోదని చెప్పేసి అయితే అందులో పెట్టేసుకున్నాను.
ఇంకా మధ్యాహ్నానికి మా లంచ్ అంతా అయిపోయింది. ఇంక ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో నేను బేసికల్గా మార్నింగ్ అయితే కొంచెం అవాయిడ్ చేశాను, ఎందుకంటే హెల్త్ డ్రింక్ తీసుకుంటున్నాను, వామ్ ఇంకా జీరా లెమన్ వేసి. సో ఇక్కడైతే నాకు మా అమ్మకి కొంచెం టీ పెట్టుకుందాం కదా ఈవినింగ్ అయితే. ఆ టైం 4:30 అయింది. సో అంగన్వాడీ పాలు ఫస్ట్ టైం ఇచ్చినవే ఇంకా యూజ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కొత్తవి ఇచ్చినవి ఇంకా ఏ టైం పడుతుందో తెలియదు, ఎందుకంటే గేదె పాలు అవి తీసుకుంటున్నాం కాబట్టి వాటితోనే సరిపెడుతూ ఉన్నాను అనమాట. సో ఇవి ఫాస్ట్గా అయితే యూజ్ చేసేయాలని చెప్పేసి అవే వాడుతున్నాను. ఇంకా టీ అయితే రెడీ అయిపోయింది, ఇంకా కప్పులో వేసేసుకొని తాగేస్తూ ఉన్నామన్నమాట. ఈవినింగ్ కొంచెం షుగర్ తక్కువ అయింది అన్నట్టుగా అనిపించింది, అందుకే ఫేస్ అలా పెట్టాల్సి వచ్చింది. అండ్ ఇంకా ఈవినింగ్ టీ టైం కూడా అయిపోయేసరికి ఇంకా కిచెన్ అయితే కొంచెం మెస్సీగా అనిపించింది అనమాట. సో స్టవ్ అది కొంచెం రైస్ అది పడిపోయి కొంచెం బాగాలేదు అనే నాకు అనిపించినప్పుడు ఇలా వాష్ చేసేసుకుంటున్నాను. బాగా ప్యాడ్ అది పెట్టేసుకొని కొంచెం రుద్దేసుకుంటున్నాను అనమాట. బాగా కొంచెం క్లీన్గా ఉంటే మళ్ళీ వంట చేయడానికి నాకు కొంచెం నీట్గా అనిపిస్తుంది కాబట్టి కొంచెం బాగా వాష్ చేసేసుకుంటున్నాను. అండ్ నాకైతే మా వారు ఈరోజు సర్ప్రైజ్ తెస్తాను, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పి చాలా నాకు ఎగ్జైట్మెంట్ పెంచేశారనమాట. ఏంటా సర్ప్రైజ్ అని చెప్పి చాలా వెయిట్ చేశాను. సో అదైతే ఈరోజు కాదు, నేనైతే రేపు చెప్తానని చెప్పారు. సో సారీ ఫర్ దట్, ఈరోజు అయితే నేను మీతో షేర్ చేయలేను. సో నెక్స్ట్ బ్లాగ్లో అయితే కంపల్సరీగా షేర్ చేస్తాను. నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను బ్లాగ్స్ పెట్టిన ప్రతిసారి మీకైతే ఇట్టే రీచ్ అయిపోతాయి కదా. సో కొంచెం సపోర్ట్ చేయండి చిన్న క్రియేటర్స్ని కూడా. అండ్ నా క్లీనింగ్ అయితే ఇక్కడ అయిపోయింది అనమాట. స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. అండ్ నేనైతే ఇక్కడ కొంచెం డిషెస్ కూడా ఉన్నాయి ఆఫ్టర్నూన్వి, అలా ఎంత వాష్ చేసినా పెరిగిపోతూ ఉంటాయి కదా, మరి ఇంకేం చేస్తాం, ఒకటే రుద్దుడు ఇంకా డిషెస్ మొత్తం. ఇక డిషెస్ కూడా బాగా వాష్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా వంట కూడా చేయాలి కాబట్టి ఎలాగో 7:30 అలాగ అయిపోతుంది. మా వాడు కూడా పడుకొని లేచాడు, 4కి లేచి 4కి పడుకొని మళ్ళీ 7కి అలా లేచాడు. ఇంకా రాత్రికి మాకు భజన కంపల్సరీగా ఉంటుంది అనమాట. ఇంకా మా వారైతే నిన్న రొయ్యలు తెచ్చారు, వాటితో పాటు ఈ చిన్న రొయ్యలు కూడా తెచ్చారు అనమాట. వీటితో బీరకాయతోనైతే నేను వేసి కుక్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో నాకు ఒకసారి కమెంట్లో షేర్ చేయండి. నాకైతే బాగా ఇష్టం అనమాట. ఇలా పచ్చిరొయ్యల కంటే నాకు ఇంకా డ్రై ప్రాన్స్ ఉంటాయి కదా, అంటే ఎండు రొయ్యలు అంటారు కదా, సో అవి వేసుకొని తింటే నాకు ఇంకా బాగా ఇష్టం అనమాట. వాటి టేస్ట్ ఎప్పుడో చాలా ఇయర్స్ అయింది నేను వాటిని తిని. ఇంకా మా వారిని తీసుకొని రమ్మంటున్నాను, ఆయన ఈరోజు రేపు అని చెప్పి ల్యాక్ చేస్తూ ఉన్నారు. సర్లే అయితే పచ్చిరొయ్యలు కూడా బాగానే ఉంటాయని చెప్పేసి నేను ఇక్కడ కుకింగ్ కూడా స్టార్ట్ చేసేస్తాను అనమాట. ఫస్ట్ వాటిని తొక్కలు అవి నేనే తీసుకున్నాను. నాకు ఇది సెకండ్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట తొక్కలు అవి తీసుకోవడం. ఇంకా వాటికి బాగా క్లీన్ చేసేసి అంటే ఉప్పు పసుపు బాగా పెట్టేసుకున్నాను, స్మెల్ అది రాకుండా. ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై చేసేసుకొని దాని తర్వాత అంటే నాన్ వెజ్లోకి కంపల్సరీగా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తాను. అండ్ దాని తర్వాత ఇక్కడ బీరకాయలు ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, వాటిని అయితే యాడ్ చేసేసుకున్నాను. దాని తర్వాత కొంచెం వాటర్ అయితే దిగుతుంది కదా, ఇంకా నేను ఫ్రై చేసుకున్న రొయ్యలను కూడా వాటిలో షిఫ్ట్ చేసేసాను, కొంచెం బాయిల్ అయితే అవుతాయని చెప్పేసి. దాని తర్వాత ఇంకా కొంచెం బాయిల్ అయ్యాయి అనిపించే టైంకి నేను ఇంకా జీరా పౌడరు ఇంకా ధనియా పౌడర్ వేసుకొని కొంచెం కారము ఉప్పు వేసుకొని ఇలాగా చేసేసుకున్నాను అనమాట. సో దట్స్ ఫర్ ద వ్లాగ్ టుడే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.